అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీమ్ లోకేష్, యువసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జీవనాడని, అలాగే రాష్ట్రంలో ప్రతి మారుమూల ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించే బహుళార్థక ప్రాజెక్ట్ అని, అలాగే మరి దేశంలోనే కరెంటుని ఎక్కువ శాతం ఉత్పత్తి చేసి అన్ని రాష్ట్రాలకు అందించే శక్తివంతమైన ప్రాజెక్ట్ అని, అలాగే మనం చూసుకుంటే ఈరోజు ఇదొక సుందరమైన ప్రాజెక్ట్ అని, ప్రపంచంలోనే పదుల సంఖ్యలో ఉన్న ప్రాజెక్టులు ఇది ఒకటని, ఇంకా ఎన్నో విచిత్రాలు. అలాగే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చేపలు వేట. చేపలు అసలుకి ఎలా సముద్రం నుంచి మరి పోలవరం ప్రాజెక్టులకు వస్తాయనేది ఒక గొప్ప అదొక రూప, అంటే ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు శిల్పులు ఎలాగైతే ఒక రూపాన్ని ఇస్తారో, అలాగే ఈ ప్రాజెక్టులో కూడా చేపలు ఇలా ఈదుకుంటూ సముద్రం నుంచి పోలవరం ప్రాజెక్టులకు రావడానికి ఇక్కడ ఒక గొప్ప మంచి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అదే చేపలు మన సముద్రం నుంచి పోలవరం రావడానికి దీన్ని చూడటానికి కూడా చాలా మంది వస్తారు. కాబట్టి ఇలాంటి ఎన్నో వింతలు విచిత్రాలు ఉన్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, మరి ఈ పోలవరం ప్రాజెక్టులో నిర్మించడానికి కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని లక్షల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని మీకు తెలుసా? దానికి మనం ఎన్నో వీడియోలు చూసాం. కొంతమంది ఇప్పటికి కూడా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే అదొక గొప్ప ప్రాజెక్ట్ అంటారే తప్ప, పోలవరం నిర్వాసితులు కూడా ఉన్నారు ఇందులో. ఈ నిర్వాసితుల త్యాగం వల్ల పోలవరం నిర్మాణం అవుతుంది అనేది చాలా మందికి తెలియదు. వీళ్ళు ప్రాణాలు త్యాగం చేసి, ఆస్తులు త్యాగం చేసి, వారి స్వేచ్ఛను త్యాగం చేసి, వారి ఆశలను త్యాగం చేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి మరి పునరావాసులై బయటికి పోవడం జరుగుతుంది. ఈ బయటికి పోవటం వల్లే పోలవరం నిర్మాణం అవుతుంది. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదని మరి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సందర్భాలలోనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందడుగు వేసింది. అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరు కూడా మాట్లాడిన విధంగా, హామీలు ఇవ్వని విధంగా ఈరోజు మరి మా పోలవరం నిర్వాసిత ప్రాంతాలైన వెలేరుపాడు, కుకునూరు మండలాలకు మా యువనేత, యువ కెరటం ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, పేదలకు పెద్దపీట వేస్తూ మరి తన సేవా దృక్పథంతో ఈరోజు ఎంతో మంది మరి ప్రజలను ఆదుకున్న గొప్ప నాయకుడు మన పుట్టా మహేష్ యాదవ్ అన్న. ఆయన ఈరోజు మన కోసం, మన ప్రజల కోసం, నిర్వాసితుల కోసం ఒక హామీ కాదు 100 హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈ హామీలన్నీ నెరవేరాలంటే, మనందరం బాగుపడాలంటే, మనందరం కూడా ఈరోజు మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, నిర్వాసితులందరూ ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళి పునరావాసంలో బ్రతకాలంటే మరి పుట్టా మహేష్ యాదవ్ అన్నని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంపీగా. ఎందుకంటే ఆయన ఈరోజు మన బ్రతుకులు చూశాడు, మన బాధలు చూశాడు, మనకున్న ఇబ్బందులు చూశాడు, మనకున్న సమస్యలను ఈరోజు గుర్తించి ఈరోజు నేను మరి ఢిల్లీలో పోరాటం చేస్తాను అని చెప్పేసి గల్లీలోకి వచ్చి మాట్లాడిన ఒకే ఒక్క నాయకుడు, దమ్మున్న నాయకుడు ఆయనే పుట్టా మహేష్ యాదవ్ అని చెప్పేసి నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నా. పోలవరం నిర్వాసితులందరికీ కూడా ఈరోజు పోలవరం ప్యాకేజీ పెంచాలన్నా, పోలవరంలో సమస్యలన్నీ తీరాలన్నా, మీకు మంచి పునరావాసం కల్పించాలన్నా, మండలాన్ని మొత్తంగా యూనిట్గా తీసుకొని ఈరోజు మీ అందరి ప్రజలందరినీ కూడా వేరే చోటకి చేర్చాలన్నా, మీకు మంచి వసతి కల్పించాలన్నా మేము గెలిస్తేనే అది జరుగుతుంది తప్ప ఈ వైసీపీ నా కొడుకులు చేసింది ఏమీ లేదు, వీళ్ళు పీకింది ఏమీ లేదని చెప్పేసి కుకునూరులోను వెలేరుపాడులోను మాట్లాడటం జరిగింది. నిజంగా హ్యాట్స్ అప్ టు మహేష్ అన్న అని చెప్పేసి నేనైతే గర్వంగా చెప్పుకోగలను. ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే కొత్త. ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే ఆయన నిజంగా ఒక 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల నాయకుల్లాగా ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. ఏ విషయాన్ని తీసుకున్నా ఈరోజు మరి ఆ సమస్యని అర్థం చేసుకొని, ఆ సమస్య మీద మరి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయన చదివి ఈరోజు మన ప్రజల ముందుకు వచ్చి మాట్లాడటం నిజంగా గొప్ప నాయకుడుకున్న లక్షణం అని చెప్పేసి నేను నా పోలవరం నిర్వాసితులందరికీ తెలియజేస్తున్నా. ఇంతకుముందు నాయకులు, వైసీపీలో ఉన్న నాయకులు, ఇప్పుడు నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో అబద్ధాలు చెప్పారు, ఎన్నో
మరి మాయ మాటలు చెప్పారు, ఒక్క మాట కూడా నెరవేర్చలేదు ఈ సన్నాసులు, ఈ సైకోలు. ఇక్కడ ఉన్న ఎంపీ సాక్షాత్తు ఇప్పుడు కొత్తగా ఒక ఎంపీ వస్తున్నాడు, వాడు ఏదో పీకుతాడని చెప్పేసి ఎన్నో మాయ మాటలు చెప్తున్నాడు. ఈయన లోకల్ కాదంటున్నాడు, ఈయన నాన్ లోకల్ అంటున్నాడు. సరే నువ్వు లోకల్ ఏం పీకుతావు, నీకు కనీసం ఎక్కడన్నా అవగాహన ఉందా అని అడుగుతున్నా ఈ ఎంపీని. ఈ ఎంపీకి కొంచెమైనా అవగాహన ఉందా? ఇప్పుడు వైసీపీలో ఎవరైతే మనకి కొత్తగా వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడో, నీకు ఒక్క సమస్య మీద కూడా నీకు అవగాహన లేదు. ఏ ఒక్క రోజు కూడా పోలవరం సమస్యల మీద నువ్వు మాట్లాడింది లేదు, ఎవరితో కూడా ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఎందుకంటే మీరు పీకింది ఏమీ లేదు, మీరు చేసింది ఏమీ లేదు. పాత ఎంపీ ఏం చేయలేదు, కానీ కొత్త ఎంపీ ఏం పీకుతాడని ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీదరించుకునే పరిస్థితి ఈరోజు మా నియోజకవర్గంలో, మా పోలవరం నిర్వాసితుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఏదైతే మహేష్ అన్న మనకి మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చుకోవడానికి ఆయనని మనం 1,00,000 మెజార్టీతో గెలిపిస్తే 100% కూడా మనం అందరం కూడా బాగుపడతాం. మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఇక్కడ జనసేన కూడా మనతో తోడ్పడింది. కాబట్టి నరేంద్ర మోడీని ఒప్పించాలంటే పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. ఒక 100 కేజీల బస్తాని నెత్తి మీద పెట్టుకొని ఒక వ్యక్తి మోయలేడు, కానీ ఒక 100 కేజీల బస్తాని 3 వ్యక్తులు మోస్తే ఎంత ఈజీ ఒకసారి ఆలోచన చేసుకోండి. అదే ఈరోజు మరి ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు మన రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఏది జరగాలన్నా సరే జనసేన, టీడీపీ, బీజేపీతోనే సాధ్యం అని చెప్పేసి మరి ఈరోజు మనందరం కూడా మరి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మా పోలవరం ప్రాజెక్టు ఈరోజు కేంద్రానికి సంబంధించింది కాబట్టి 100% బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కూడా కలిసి ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి మనందరికి కూడా న్యాయం జరుగుతుంది. మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మొదటి నెలలోనే మీ అందరికీ శుభవార్త చెప్తాను అని చెప్పేసి మహేష్ అన్న మీ అందరికి మాట ఇవ్వటం అది శుభ పరిణామంగా నేనైతే భావిస్తున్నాను. ఈరోజు ఆయనకి బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తుంటే మరి రెండు మండలాల్లో మరి వేలాదిగా ప్రజలు తరలి వచ్చి, స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఆయనకి బ్రహ్మరథం పట్టారు. అంటే దానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం పీకింది ఏమీ లేదు, కానీ మరి కనీసం మనం ఈ కొత్త అభ్యర్థికి, టీడీపీలో ఉన్న ఉమ్మడి అభ్యర్థులందరికీ మనం గెలిపించుకున్నట్లయితే, ఇక్కడ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుని, ఎంపీ మహేష్ అన్నని గెలిపించుకున్నట్లయితే మనకు న్యాయం జరిగిద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఈరోజు ఆయనకి బ్రహ్మరథం బట్టి మరి మన గిరిజనులు కావచ్చు, లేకపోతే గిరిజనేతరులు కావచ్చు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్పంచుకొని మరి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప ర్యాలీగా ఈరోజు నిన్న మనకి ఆ ర్యాలీ జరగటం జరిగింది. మరి ఇంత బ్రహ్మరథం పట్టారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఏదో చేసిద్ది, బీజేపీ పార్టీ ఏదో చేసిద్ది, జనసేన పార్టీ మనకి అండగా నిలబడిద్దని చెప్పేసి నిర్వాసితుల్లో ఆశలు చిగురించాయి. ఈ ఆశలన్నింటిని కూడా మరి చిగురింపజేస్తూనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మహేష్ అన్న, అలాగే జనసేన పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి మరి చిర్రి బాలరాజు గారు మనందరికీ న్యాయం చేస్తారని ఆ నమ్మకం అయితే అందరికీ కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 1,00,000 మెజార్టీతో నియోజకవర్గంలో గెలిపించండి, మహేష్ అన్న 1,00,000 మెజార్టీతో జిల్లాలో ఎంపీగా గెలిపించండి. మొదటి నెలలోనే మనందరికీ న్యాయం చేసి మన అందరిని కూడా మన కుటుంబాల్లో సంతోషాలు నింపడానికి వీళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మినట్లయితే 100% సైకిల్ గుర్తుకు ఒక ఓటు, గ్లాస్ గుర్తుకు ఒక ఓటు మీరేసి 1,00,000 మెజార్టీతో గెలిపించినట్లయితే 100% మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై జనసేన, జై పుట్టా మహేష్ యాదవ్ అన్న, జై చిర్రి బాలరాజు.